ఇదంతా పేటీఎం బ్యాచ్కి మద్దతు పలికారు వైసీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. దానికి నిరసనగా మా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటికి నిరసన తెలియజేసి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. విజయవాడలో కూడా ఆందోళన చేపట్టారు. మేము గత 80-90 రోజుల నుంచి నీట్ పేపర్లో లీక్ అయినందుకు ఆ బాధ్యుల్ని సస్పెండ్ చేయాలి. ఇది పదే పదే జరుగుతున్నాయి. 10 సంవత్సరాల్లో 152 సార్లు పరీక్షలకి లీకులు అయినాయి. బాధ్యుల మీద చర్యలు లేవు. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి అనేక పోరాల్లో పార్లమెంట్ లోపల బయట బహిరంగ సభల్లో విద్యార్థి మేళల్లో పదే పదే మాట్లాడుతున్నాం. కూడా మన్ కీ బాత్లో కానీ పార్లమెంట్ లోపల బయట కానీ బీజేపీ కానీ మోడీ గారు కానీ ఒక మాట మాట్లాడతల్లా. మేమేమన్నాం? మోడీ హటావో దేశ్ బచావో అని మేము అంటల్లా. అయ్యా, విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతా ఉంది. విద్యార్థులకి న్యాయం చేయండి. పదుల సంఖ్యలో విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయినందుకు చచ్చిపోయారో వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వండి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి అంటే నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. వాళ్ళు సీజేపీ వాళ్ళు ఒక 20-25 రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా నిరసన చేసి చెలో పార్లమెంట్ పెట్టుకుంటే దానికి 2 లక్షల మంది ఢిల్లీని ముట్టడించారు. ఈ 10 సంవత్సరాలు ఎప్పుడూ కూడా రైతులు కానీ ఇంకోళ్ళు కానీ అంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రాలా. వాళ్ళని వేలాది మంది భద్రతా బలగాలను పెట్టుకొని ఇండో టిబెటన్ పోలీసుల్ని, పారామిలిటరీ దళాలని, సిఆర్పిఎఫ్ని, పారిశ్రామిక దళాలని పెట్టి తలకాయలు కాళ్ళు చేతులు ఎరగొట్టి పగలగొట్టి రక్తం కళ్ళ చూశాడు మోడీ. ఇది అన్యాయం, అక్రమం అని చెప్పి రాహుల్ గాంధీ గారు నిన్న మోడీ గారి ఇంటికాడికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే రాహుల్ గాంధీకి నెత్తురు కూడా కళ్ళ చూశారు వీళ్ళు. ప్రియాంక గాంధీ గారిని మగ పోలీసులు ఎట్టబడితే అట్ట టచ్ చేసి అగౌరవపరిచినా కూడా మేము పెద్దగా దాని మీద ఆరోపణలు చేయట్లా. అయ్యా, మా ప్రధానమైన డిమాండ్ పార్లమెంటు జరిగి ప్రారంభమై 3వ రోజు అవుతుంది. ప్రధాన అంశం కింద నీట్ ఎగ్జామ్ని తీసుకొని చర్చ బిగించేసి దానికి సమాధానం ఇచ్చి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించండి అంటే వందే మాతరం తీసుకొస్తా ఉంది. వందే మాతరం పుట్టినప్పుడు వీళ్ళ పార్టీ లేదు, వీళ్ళు లేరు. వందే మాతరానికి వీళ్ళకి సంబంధం లేదు. వందే మాతరం వల్ల దేశం నష్టపోవట్లా. చాలా పవిత్రంగా వందే మాతరాన్ని పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, ఆలపిస్తూ ఉన్నారు. దాన్ని ప్రజాన ఎజెండాగా తీసుకొచ్చి ఈ పనికిమాలిన పాలన చేస్తూ ఉన్నాడు. అరే, విద్యార్థులు చదువుకున్న విద్యావంతులైన నిరుద్యోగులకి ఉపాధి లేదు. అంతా కూడా వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. అమెరికాకి లొంగిపోయాడని చెప్పి రైతులు గోల చేస్తూ ఉన్నారు. రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీని ముట్టడిస్తూ ఉన్నారు. శంభు బోర్డర్ నుంచి దేశమంతా అల్లకొల్లం అయిపోతూ ఉంది. ₹96 డాలర్కి ₹96 విలువ పడిపోయింది. 55-60 మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే రూపాయి మారకం ఇప్పుడు ₹96 అయిపోయింది. పార్లమెంట్లో సమాధానం చెప్పడం, ఏదో ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు. కాబట్టి తక్షణమే మోడీకి రాజకీయ సమాధి ప్రారంభమైంది. అది సీజేపీ స్వచ్ఛందంగా ఎవరిని బస్సులకి రైళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు అక్కడ పిల్లల మీద లాఠీ చార్జ్ చేస్తే రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక, రేణుకా చౌదరి, డింపుల్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏంటయ్యా మన పిల్లల్ని ఈ విధంగా కొడతారో, నెత్తురు కొడుతున్నట్టు జైల్లో పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు కడుతున్నారు. ఆపండి, దీన్ని ఇంతటితో ఆపండి. వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం చర్చలకు పిలవండి అంటే కాంగ్రెస్ ఎంటర్ అయిన తర్వాత మాత్రమే తూతూ మంత్రంగా నడ్డా చేత 10 నిమిషాలు మాట్లాడించి 10 గంటలు వెయిట్ చేయించారు. ఇదే చర్చలు చేయటం అంటే? ఇది ఎంత మాత్రం కాదు. తక్షణమే పార్లమెంటు వేదికగా చర్చ బిగించేయండి. అధికార పక్షం, ప్రతిపక్షం కూర్చొని మాట్లాడుకొని ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించే వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. విద్యార్థులారా గమనించండి. చైతన్యానికి మారుపేరు ఆంధ్ర. దక్షిణాది రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటే. మనకి ఎస్వి యూనివర్సిటీ ఉంది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది, ఎంతో చరిత్ర ప్రసిద్ధి గడించిన ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. మీరెందుకని ఉత్తరాది విద్యార్థులకి మద్దతు తెలియకుండా ఈ ప్రాంతీయ పార్టీల చావళ్ళలో దొడ్లలో చేతులు కట్టుకొని ఎందుకు కూర్చుంటారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. రండి, మన భవిష్యత్తును నిర్ణయించుకుందాం. వీళ్ళకి చరమగీతం పాడదాం. మీరు కూడా సంఘీభావ ప్రదర్శనలో నిర్ణయించి కొత్త ఊపుకి నాంది పలికే దానికోసం కాంగ్రెస్ తోటి, ప్రజా సంఘాలతోటి, ఇండియా కుటుంబంతో
కాక్రోచ్ జనతా పార్టీ తోటి చేతులు కలపని చెప్పి సవినీయంగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికే నీట్ పేపర్లో 7 అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కమిటీ కూడా వేయడం అయితే జరిగింది. ఇప్పటికే ఒక కేంద్ర మంత్రితో కూడా డిబేట్కి సిద్ధం అని చెప్పి ప్రకటన చేశాక కూడా ఈ రోజున కావాలని చెప్పి పార్టీ మనుగడ కోసమే ప్రధాని ఇంటి ముందు నిరసన తెలియటం అనేది బీజేపీ చెప్పుద్ది. ఎందుకంటే ఎన్ఆర్ఎంఏలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను సస్పెండ్ చేయటం, కేసులు కట్టడం, మంత్రికి తెలియకుండా ఏమి చేయలే. మంత్రి చేతకానోడు, మంత్రి వల్ల కాదు. మంత్రి నైతిక బాధ్యత వహించాలి కదా. 152 సార్లు జరిగింది. ఇప్పుడే ఒకసారి 2 సార్లు కాదు, 152 సార్లు జరిగింది. తొలగించాల్సిందే. తొలగించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, అరే పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకే పేపర్లు దిద్దే ఉద్యోగాలు ఇస్తున్నాడు, వాళ్ళకే పేపర్లు దిద్దే కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు, వాళ్ళకే పెసరపత్రాలు తయారు చేసే కాంట్రాక్టులు ఇస్తున్నాడు. వాళ్ళ ద్వారానే లీక్ అవుతున్నాయి. ఆ విద్యా సంస్థల్లోనే ఏదైతే రాజస్థాన్ కోటా ఉందో ఆ కోటాలోనే పేపర్లు లీక్ అవుతున్నాయి. ముందు వాళ్ళోళ్ళే లీక్ చేస్తున్నారో వాళ్ళోళ్ళకే వెళ్తున్నాయి. రేట్లు కమ్ముకుంటున్నారు. ర్యాంకుకి ఈ రేటు, పాస్ అవుతానికి ఈ రోజు ఏ రేటు, టాప్ ర్యాంకుకి ఈ రేటు అని చెప్పి అన్నిటికీ రకరకాల రేట్లు ఉన్నాయి. మోడీ గారి పాలన వల్ల ఏమి దేశం అంతా అగమ్య గోచరంగా అధోగతి పాలైంది. ఈయన్ని పంపించడమే దేశానికి భవిష్యత్తు. ఆ దిశగా యువత ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి పార్లమెంటు సజావుగా జరిగేదానికోసం మనం అందరం కూడా చిత్తశుద్ధిగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా పాయింట్లో అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసింది. ఈరోజు కూడా చలో రాజ్భవన్ కార్యక్రమం పెట్టాం.